మరి చెరిసగం ఖర్చు చెరిసగం నీళ్ళు అనుకున్నప్పుడు మనకేమో 5 ఒక వంతు నీళ్ళు వచ్చినాయి, వాళ్ళకేమో 4 వంతుల నీళ్లు పోయినాయి. ఒకవేళ కనుక ఆంధ్ర తెలంగాణ కలవకపోయి ఉంటే నాగార్జున సాగర్ కింద సమానంగా నీళ్ళను పంచుకునేవాళ్ళం. ఎడమ కాలువకు అన్యాయం చేశారు, మళ్ళా దాన్ని ఆంధ్రకు మలుపుకపోయినలు. ముందు అనుకున్న తెలంగాణకు ఎడమ కాలువ, ఆంధ్ర కుడి కాలువ అనుకున్నారు. ఎడమ కాలువకు 132 టీఎంసీలు, కుడి కాలువకు 132 టీఎంసీలు అనుకున్నారు. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయంటే ఎడమ కాలువకు 60-70 టీఎంసీలు వస్తే కుడి కాలువకు దాదాపుగా 200 టీఎంసీలు పోతున్నాయి. అంటే పొత్తు కలిసి మనల్ని ముంచిన ప్రాజెక్టు నాగార్జున సాగర్. ఆ ఏలేశ్వరం దగ్గర కట్టుంటే ఆంధ్ర ముంపుకు గురయ్యేది, తెలంగాణ వంపుకుండి నీళ్లు మనకు వచ్చేది. దాన్ని మలుపు తిప్పినాక కట్టారు కాబట్టి నల్గొండ జిల్లా మునిగిపోయింది, గుంటూరు జిల్లాకు నీళ్లు స్వేచ్ఛగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ అన్యాయం చాలదని చెప్పి ఇప్పుడు కుడి కాలువ నీళ్లను బనకచెర్లకు తీసుకుపోతారట. కాలువను పెంచి అవి డైరెక్ట్గా ఆ బనకచెర్ల తీసుకుపోయే విధంగా పల్నాడు ఏరియాలో బొల్లెపల్లి అని ఒక పెద్ద రిజర్వాయర్ కడుతున్నారు, 150 టీఎంసీలది. ఆ 150 టీఎంసీల రిజర్వాయరు ఈ నీళ్ళను తీసుకుపోయి బనకచెర్లకు కలుపుతుంది, రాయలసీమకి ఇవ్వడానికి. అంటే ఇప్పటి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నదిని మింగిళ్ళు. కొన్ని నీళ్ళన్న నాగార్జున సాగర్కి వస్తానే అంటే ఈ నాగార్జున సాగర్ నీళ్ళను మింగడానికి ఇప్పుడు బనకచెర్ల వేషం వేస్తున్నారు. గోదావరికి వరద వచ్చేది సెప్టెంబర్ అక్టోబర్లో. ఆ నీళ్లను మనం ఎత్తిపోసుకునేదాకా ఓపిక పట్టరు వాళ్ళు. నాగార్జున సాగర్కు నీళ్ళు రాగానే ఆ నీళ్ళను తరలించుకుపోవడానికి ఇది ఒక పెద్ద కుట్ర. కాబట్టి మనకెందుకు అభ్యంతరం ఉన్నది అంటే 2-3 కారణాల వల్ల మనకు అభ్యంతరం ఉన్నది. ఒకటి, కృష్ణానది నీళ్లను గోదావరి ముసుగులో బొల్లేపల్లి రిజర్వాయర్కు తరలించి అక్కడి నుంచి బనకచెర్లకు తీసుకుపోయే కుట్ర. ఒకవేళ నీకు పోలవరం నీళ్ళే కావాలనుకుంటే మళ్ళీ ఇచ్చంపల్లి ఎందుకు, మళ్ళీ నాగార్జున సాగర్లో నింపడం ఎందుకు? మనకు ఆశ చూపెడుతున్నారు. ఆశ ఏంటంటే ఇచ్చంపల్లి కట్టి మీకు నాగార్జున సాగర్కు నింపడం వల్ల మీరు తెలంగాణలో కూడా ఇంకో 4-5 లక్షల ఎకరాలకు మీకు ఎక్కువ నీళ్ళు వస్తాయి. ఒక్కోసారి కృష్ణానదిలో నీళ్ళు రాకపోతే ఈ గోదావరి నీళ్ళతో మీరు ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో పంటలు పండించుకోవచ్చని చాపకు కదా ఎర్రబెడతాం కదా, అట్లాంటి ఎర్రబెట్టి మన నాయకులను బుట్టలో పడేసుకోవడం, వాళ్ళకు అనుకూలంగా ఉన్న నాయకులతోని మనకు లాభం జరుగుతుందని చెప్పి మనల్ని మభ్య పెట్టించడం, ఇట్లాంటి కుట్రకు ఇవాళ బనకచెర్ల కారణమవుతున్నది. ఇది మరొక పోతిరెడ్డిపాడు అని చెప్పి మనం గమనించాల్సిన అవసరం ఉంది.